నమస్తే అండి. నేను డాక్టర్ మధుకర్ అండి. సర్జికల్ ఆంకాలజిస్ట్, అంటే క్యాన్సర్ సర్జన్, యశోద సోమాజిగూడలో పనిచేస్తున్నాను. సో మనకు క్యాన్సర్ గురించి ఆల్రెడీ చాలా అవగాహన ఉంది. బట్ జనాలు ఏంటంటే కొంచెం ఇంప్లిమెంటేషన్లో కొంచెం ప్రాబ్లం చూపిస్తున్నారు. సో ఎస్పెషల్లీ ఏంటంటే క్యాన్సర్ మన అందరికీ తెలుసు. క్యాన్సర్లో స్టేజెస్ అనేవి ఉంటాయి. జనరల్గా 4 స్టేజెస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అని. చాలా క్యాన్సర్లో మనం ఫస్ట్, సెకండ్ స్టేజ్లో కనుక గుర్తించి వైద్యం అందిస్తే సో ఆల్మోస్ట్ 90% మంది క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే కనుక ఫోర్త్ స్టేజ్ దాకా వెళ్ళిందంటే ఓన్లీ 40% మంది కూడా 5 సంవత్సరాలు ఉంటారని గ్యారంటీ ఇవ్వలేము. సో ఈ విషయం ఆల్రెడీ అందరికీ తెలుసు. సో అయినా సరే ఇంప్లిమెంట్ చేయడానికి, స్క్రీనింగ్ ప్రాక్టీసెస్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్కడో సందేహిస్తున్నారు. సో జనాలు ఏంటంటే స్క్రీనింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. స్క్రీనింగ్ ఎస్పెషల్లీ రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ ఈ మధ్య చాలామందిలో 45-55 మధ్యలో కోలాన్ క్యాన్సర్లు విపరీతంగా చూస్తున్నాం. సో కోలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఓకే. సో అలాగే స్త్రీలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల స్క్రీనింగ్, వీటి వల్ల ఆల్రెడీ ఎంతో ఇంపాక్ట్ ఉందని చెప్పి ఆల్రెడీ మనకి ఎంతో ఎస్టాబ్లిష్డ్ డేటా ఉంది. సో స్క్రీనింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో రెగ్యులర్ స్క్రీనింగ్స్ అనేవి మన లైఫ్లో ఒక పార్ట్గా చేసుకోవాలి. సో మనకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి, మన బాడీకి మనం. సో స్క్రీనింగ్స్ వల్ల ఏంటంటే మనకు చాలా క్యాన్సర్స్ ఎర్లీగా డిటెక్ట్ అవుతున్నాయి. అండ్ ఎర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా తక్కువ ఖర్చుతోనూ, తక్కువ ఇబ్బందితోనూ కంప్లీట్గా రికవర్ అవుతున్నారు. సో ఈవెన్ దో మా టెరిషరీ సెంటర్ కాబట్టి వీడు అడ్వాన్స్డ్ కేసెస్, మా దగ్గర రోబోట్ ఉంది. లేట్గా ప్రజెంట్ అయినా సరే మనం అడ్వాన్స్డ్ కేర్ ఇవ్వగలుగుతాము, వాళ్ళని రికవర్ చేయగలుగుతాము. బట్ ఎర్లీగా డిటెక్ట్ అయితే ఆ బెనిఫిట్ అనేది ఎంతైనా చాలా బెటర్గా ఉంటుంది. కాస్ట్ అయితే అఫోర్డబుల్ ఆప్షన్సే ఉంటాయండి. అంటే అన్ని హాస్పిటల్స్లోనే ఏంటంటే దేర్ సెగ్మెంట్స్ ఉంటాయి. ట్రీట్మెంట్ అందరికీ ఒకటే జరుగుతుంది, యాజ్ పర్ ప్రోటోకాల్ జరుగుతుంది. కాస్ట్ ఏంటంటే మోస్ట్లీ వాళ్ళు ఆప్ట్ చేసుకునే రూమ్ బట్టి, వాటి బట్టి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. అని నేను చెప్పాను కదా, ఎర్లీగా చేస్తే ఏంటంటే మనకి తక్కువ మొడాలిటీస్లో అయిపోతుంది. అయితే ఓన్లీ సర్జరీతో కానీ, ఓన్లీ రేడియోథెరపీతో కానీ అయిపోతుంది. అదే కనుక లేట్ అయ్యేసరికి ఏంటంటే మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సర్జరీ చేయటం, తర్వాత కీమోథెరపీ ఇవ్వటం, రేడియేషన్ ఇవ్వటం, లేకపోతే కీమోథెరపీ రేడియేషన్ ఇచ్చాక సర్జరీ చేయటం, ఇలా మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కొంచెం కాస్ట్ బర్డెన్ అనేది డెఫినెట్గా పెరుగుతుంది. సో అందుకే చెప్తున్నాను, స్క్రీనింగ్, ఎర్లీ డిటెక్షన్ అనేవి ఈవెన్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. మనం అనుకుంటాం సంవత్సరం చేయించుకుంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది, ఇలా అనుకుంటాం. మన ఇన్సూరెన్స్ పే చేస్తే మనకి సంవత్సరానికి ఎంత వెళ్ళిపోతుంది అనుకుంటాం. బట్ క్యూములేటివ్గా ఓవరాల్గా చూసుకుంటే మీరు లైఫ్ టైం స్క్రీనింగ్ మీద, ఇన్సూరెన్స్ మీద స్పెండ్ చేసిన దాంతో పోలిస్తే ఇలా లేట్గా డిటెక్ట్ అయ్యి ఒకవేళ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తే బర్డెన్ చాలా పెరుగుతుంది. క్యాన్సర్ అనేది ఏంటంటే, క్యాన్సర్ అంటే మన బాడీలో రోజు ఎన్నో కణాలు పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. మన బాడీలో మల్టిపుల్ మెకానిజమ్స్ ఉంటాయి, వాటిని ఎగ్జాక్ట్గా ఎలా చేయాలో అలా చేయటం కోసం. సో వయసు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఆ మెకానిజమ్స్లో కొన్ని వీక్ అయ్యి అప్పుడప్పుడు కొన్ని కణాలు అదుపు తప్పి ప్రవర్తిస్తాయి. అంటే ఉంటుంది, అదే చెప్తున్నాను. ఇప్పుడు జనరల్గా మామూలుగా ఇది నార్మల్ ప్రాసెస్సే. క్యాన్సర్ అనేది కూడా ఏజింగ్లో ఒక ప్రాసెస్ అది. సో కొన్ని కణాలు అదుపు తప్పి అవి మామూలుగా చనిపోవాలి. ఈ టైంకి చనిపోకుండా ఇంకా ఎక్కువ కాలం బతుకుంటాయి. సో బతికుండి అవి ఇంకా వాటిని పెంపొందించుకుని అక్కడ ఉన్న వాటి దగ్గర ఆహారాన్ని కూడా అవి లాగేసుకుంటాయి. అండ్ మళ్ళీ అవి వేరే చోటకు కూడా స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా వ్యాపించి అక్కడున్న ఆహారాన్ని కూడా తీసేసుకుని సో బాడీ మొత్తాన్ని నిస్సత్తువ చేస్తాయి. సో మన సొంత కణాలే అవి చేయాల్సిన పని కంటే ఎక్స్ట్రా చేయటం వల్ల, అదుపు తప్పటం వల్ల అలా జరుగుతుంది క్యాన్సర్. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో మనం గుర్తించని కారణాలు లేకుండా క్యాన్సర్ వస్తుంది యాజ్ ఎ ఏజింగ్ ప్రాసెస్. ఇప్పటికీ క్యాన్సర్ అనేది డిసీజ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్, పెద్దవాళ్ళలో వస్తుంది. సో ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఏంటి? ఇప్పుడు స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, ఊబకాయము, ఇలాంటివన్నీ ఉండే ఏంటంటే కొంచెం బాడీలో, ఇప్పుడు స్మోకింగ్ అనేది ఏంటి, స్మోకింగ్లో ఉండే కెమికల్స్ కానీ అవి ఏంటంటే లంగ్స్లో కానీ మిగతా చోట్ల అక్యూములేట్ అయ్యి రిపీటెడ్గా ఇరిటేట్ చేస్తూ ఉంటాయి, అంటే రిపీటెడ్గా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో ఆ ప్రదేశంలో ఏమవుతుంది, అక్కడ కణాలు ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది. సో ఎక్కువ పనిచేయాల్సి వచ్చినప్పుడు ఇలాంటి పొరపాట్లు జరిగి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో అవి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట, స్మోకింగ్, డ్రింకింగ్. అదే చెప్పానండి, హ్యాబిట్స్ లేని వాళ్ళకి కూడా వస్తుంది, హ్యాబిట్స్ లేని వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు హ్యాబిట్స్ లేని వాళ్ళకి 1,00,000 మందిలో 30 మందికి వస్తే, స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి 1,00,000 మందిలో అది 300 అవుతుంది. డ్రింకింగ్ ఉన్న వాళ్ళకి 300 అవుతుంది. రెండూ కలిపి చేసిన వాళ్ళకి ఆల్మోస్ట్ 1000 అవుతుంది. సో ఇట్స్ ఎ రిస్క్ అనమాట, దే ఆర్ ప్రాబబిలిటీస్ అవి.
సో ఇప్పుడు మనం రిస్క్ అనేది చెప్పలేం కదా. ఇప్పుడు నేను మళ్ళీ హైదరాబాద్ తిరిగి వెళ్తానంటే 100% గ్యారంటీ లేదు కదా. బట్ అదే ఒక 7 సీటర్ 5 స్టార్ రేటింగ్ కార్లో వెళ్తే రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అలా అనమాట. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ శ్రీతేజ. ఐ టేక్ కేర్ ఆఫ్ పల్మనాలజీ అండ్ క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్స్ అట్ బెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ. ఈరోజు వీఆర్ సో హ్యాపీ అండి. డాక్టర్ మధుకర్ గారు ఫ్రమ్ సోమాజిగూడ యశోద ఎవ్రీ థర్డ్ థర్స్డే మన బెస్ట్ హాస్పిటల్కి వస్తున్నారు. మా ఈ అసోసియేషన్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సార్ చెప్పినట్టు వరల్డ్లోనే గ్లోబల్ బర్డెన్ ఆఫ్ క్యాన్సర్స్ అనేది చాలా పెరుగుతుంది ర్యాపిడ్గా. లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి, మనం తీసుకునే డైట్ వల్ల కానివ్వండి, ఇది బర్డెన్ అనేది చాలా పెరుగుతుంది. సో దీనికి జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేయడం అండ్ ఆల్సో ఎర్లీ డిటెక్షన్ చేయడం. ఎర్లీ డిటెక్షన్ చేస్తే ఏమవుతుంది అంటే, చాలా వరకు క్యాన్సర్ రాగానే ఏంటంటే ఇంకా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అనేది ఉండదు అనుకుంటారు. కానీ స్టేజ్ 1 అండ్ ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే మాత్రం డెఫినెట్లీగా దేర్ కెన్ బి 100% సక్సెస్ఫుల్ క్యూర్ అండ్ ఆల్సో దే కెన్ బి క్యాన్సర్ ఫ్రీ ఫర్ రెస్ట్ ఆఫ్ దర్ లైఫ్. సో ఇవి అచీవ్ చేయడానికి వీఆర్ సో హ్యాపీ టు బీ కొలాబరేటెడ్ విత్ యశోద హాస్పిటల్స్ విజయవాడ.